సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో హాట్ రాజకీయాలకు నిలయం. కాకాని గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య పొలిటికల్ ఫైట్ పీక్స్లో కనిపిస్తోంది. గత 2 ఎన్నికల్లో వైసీపీ తరపున కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లిలో గెలిచారు. మరోసారి బరిలోకి దిగారు. హ్యాట్రిక్ విజయం మీద కన్నేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈసారి ఎలాగైనా టీడీపీ జెండా సర్వేపల్లిలో ఎగరేయాలని ఆ పార్టీ భావిస్తోంది. వేమిరెడ్డి కుటుంబం వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో నెల్లూరు రాజకీయాల్లో పెద్ద మార్పు కనిపిస్తోంది. సర్వేపల్లిలో టీడీపీ, వైసీపీ పార్టీల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19:2లో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ రిపోర్టు చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తారీఖున చేసిన 19:1 సర్వేలో సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వే అంచనాల్లో ఎలాంటి లెక్కలు వచ్చాయో ఒక్కసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం. 19:1 సర్వే ప్రకారం సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 49% ఓట్ షేర్ కనిపించింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 46% ఓట్లు దక్కే అవకాశాలున్నట్లుగా వెల్లడైంది. ఇతరులకు 5% ఓట్లు వస్తాయని 19:1 సర్వేలో తేలింది. పొత్తు రాజకీయాలు, అభ్యర్థుల ఖరారు కంప్లీట్గా పూర్తయింది. ఆ తర్వాత కీలకమైనటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో 19:2 సర్వేలో వచ్చినటువంటి లెక్కలు, అంచనాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కీలకమైనటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 49% ఓట్ షేర్ కంటిన్యూ అవుతోంది. టీడీపీకి అనుకూలంగా 46% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతరులకు 5% ఓట్లు వస్తాయని 19:2లో అంచనాగా తెలుస్తోంది. ఈ 2 సర్వేల మధ్య జనం యొక్క అభిప్రాయం ఎందుకు, ఎలా ఈ నియోజకవర్గంలో మారింది? వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగిందో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. సర్వేపల్లి సెగ్మెంట్లో 19:1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డికి 49% ఓట్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తే, తాజా సర్వేలోనూ అదే 49% ఓటింగ్ కనిపిస్తోంది. అటు టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డికి గత సర్వేలో 46% ఓట్ షేరు, తాజా సర్వేలోనూ సేమ్ నెంబర్ 46% ఓట్ షేర్ వచ్చే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. ఇక ఇతరులకు గత సర్వేలో 5%, తాజా సర్వేలో కూడా అదే 5% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఓవరాల్గా చూస్తే సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రస్తుత పరిణామాలు, రాజకీయ సమీకరణాలు, ఓటర్ నాడి ప్రకారం వైసీపీ గెలిచేందుకే ఎక్కువ స్కోప్ కనిపిస్తున్నట్లుగా తాజా సర్వేలో అర్థమవుతోంది. 2 సర్వేల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ఈ నియోజకవర్గంలో వైసీపీకి సర్వేపల్లిలో స్ట్రాంగ్ బేస్ కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా కాకానికి ఈ నియోజకవర్గంలో పాజిటివ్ ఇమేజ్ కనిపిస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉంటారు అనేటటువంటి అభిప్రాయం ఆయన పట్ల వ్యక్తమవుతోంది. ఈ నియోజకవర్గంలో ఫిషింగ్ జెట్టి, కాజ్వే నిర్మాణం జరగడం అదొక ప్లస్ పాయింట్. మరోవైపు జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆ పార్టీ క్యాండిడేట్ ఆశలు పెట్టుకున్నారు. కృష్ణపట్నం పోర్టులో స్థానికులకే ఉద్యోగాలు అన్న హామీ నెరవేరకపోవడం ఒక మైనస్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. టీడీపీకి సర్వేపల్లిలో మంచి ఓటు బ్యాంక్ అయితే స్పష్టంగా ఉంది. టీడీపీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారాలు చేయడం ఆ పార్టీకి అదనపు బలం. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులు ప్లస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.